బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్న యాంకర్ విష్ణుప్రియ భీమినేని ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకున్నారు. కేవలం వినోదం పంచడమే లక్ష్యంగా సాగిన ఆమె కెరియర్లో ఇప్పుడు పోలీస్ కేస్ అనే ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఈ అంశం ప్రస్తుతం టాలీవుడ్ మరియు సోషల్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. విష్ణుప్రియ భీమినేని అనగానే మనకు గుర్తొచ్చేది పోవే పోరా వంటి షోలతో ఆమె చూపించిన చురుకైన యాంకరింగ్. ఆ తర్వాత బిగ్ బాస్ వంటి రియాలిటీ షోల ద్వారా ఆమె మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే గత కొంతకాలంగా విష్ణుప్రియ తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఆమె తన ఇమేజ్ను గ్లామరస్ వైపు మళ్లించే క్రమంలో పోస్ట్ చేస్తున్న కంటెంట్ ఇప్పుడు ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టింది. విజయవాడలోని సూర్యారావుపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విష్ణుప్రియపై అధికారికంగా ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదును ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు దాఖలు చేయడం గమనార్హం. కేవలం పాపులారిటీ కోసమే ఆమె సమాజానికి తప్పుడు సందేశం ఇస్తున్నారని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అసభ్యకరమైన మరియు అర్ధనగ్న ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. ఇలాంటి కంటెంట్ యువతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని, సమాజంలో నైతిక విలువలు దెబ్బతీసే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విష్ణుప్రియ తన కొన్ని ప్రత్యేక కంటెంట్ చూడాలంటే డబ్బులు చెల్లించాలి అనే సబ్స్క్రిప్షన్ మోడల్ను ప్రచారం చేస్తున్నారని, ఇది కేవలం పాపులారిటీ కోసమే కాకుండా ఆర్థిక మోసాలకు దారితీసే విధంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాను ఒక బాధ్యతాయుతమైన వేదికగా ఉపయోగించాల్సింది పోయి ఇలాంటి పద్ధతుల్లో వాడడం సరైంది కాదని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఒక పబ్లిక్ ఫిగర్గా లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా తన ప్రవర్తన యువతకు ఆదర్శంగా ఉండాలని వారు గుర్తు చేస్తున్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఈ కేసును పరిశీలిస్తున్నారని సమాచారం. సోషల్ మీడియాలో అసభ్యకర కంటెంట్ ప్రచారం చేయడం చట్టపరంగా నేరమని, అవసరమైతే తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేయాలని కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. గతంలో కూడా విష్ణుప్రియ షేర్ చేసిన బోల్డ్ ఫోటోలు మరియు డాన్స్ వీడియోలపై ట్రోలింగ్ జరిగింది. అప్పుడు ఆమె స్పందిస్తూ నా శరీరం నా ఇష్టం అనే ధోరణిని వ్యక్తపరిచారు. వ్యక్తిగత స్వేచ్ఛకు తాను ప్రాధాన్యత ఇస్తానని, విమర్శలను పెద్దగా పట్టించుకోనని ఆమె గతంలోనే స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు విషయం నేరుగా పోలీస్ కేసు వరకు వెళ్లడంతో ఆమె ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. గ్లామర్ మరియు అశ్లీలత మధ్య ఉన్న సన్నని గీతపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఒక నటిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో విష్ణుప్రియ హద్దులు దాటిందా?